అమ్మలార అక్కలార అన్నలార విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో యువత భరిత మార్చేందుకు యువగళం నిధులవిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నిరుద్యోగ మన నిరుద్యోగ అగో ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా మరి కేశినేని శివనాథ్ గారు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓట్లు అడుగుతూ మరి ఇక్కడ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము సుబ్బారావు నగర్ కాలనీలో. ఇక్కడ దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమికి ఓట్లు వేయటానికి డిసైడ్ అయిపోయినట్లుగా మనకి ప్రతి ఒక్క చోట కూడా చాలా సాదరంగా మమ్మల్ని ఆహ్వానించటం, మరి ఈసారి ఓట్లు తప్పనిసరిగా మనం ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామని సంఘీభావాన్ని తెలియజేయటం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఎవరిని అడిగినా కూడా అటు ఎస్సీ ఎస్టీ కాలనీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఇక్కడ వాచ్మెన్లు, ఇస్త్రీ చేసుకునే ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా మేము తెలుగుదేశం వైపే ఉంటాము, ఈ కూటమినే గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీల మీద ఏ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. అంతెందుకు ఈరోజు కూడా ఇవాళ పులివెందుల్లో మరి భారతిరెడ్డి గారిని రావడానికి వీల్లేదంటే వాళ్ళని ఎన్ని రకాలుగా వేధిస్తా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూస్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈ రకంగా ఎన్నో రకాలుగా వాళ్ళ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని విద్యా దీవెన కింద వాళ్ళని విదేశాలకు పంపించడం కానివ్వండి, అదేవిధంగా బీసీలకి మరి ఆదరణ పథకం లాంటి ఎన్నో పథకాలు ఉండేవి. ఇవన్నీ కూడా ఈ రోజున రాని సందర్భం కాబట్టి వాళ్ళ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు.
రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మరి తమకు తమ కుటుంబాలకి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజున నమ్మి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం కూటమి వైపుకే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అమరావతిని ఈ రోజున 3 ముక్కలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఈ రోజున ఒక్క ప్రాజెక్ట్ అనేది లేకుండా చేశారు. రైతాంగానికి నీళ్లు లేని పరిస్థితి. మరి అంతేకాకుండా ఈ రోజున ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడ చూసినా కూడా మనం గతంలో వేసిన రోడ్లు కానివ్వండి, మంచినీటి వసతులు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ రోజున ఒక ఇంటికి వెళ్తే ఒక ఆవిడ కూడా అడగటం జరిగింది. ఆ రోజున మనం ఏదైతే స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టుని మొదలుపెట్టామో ఎలాంటి వాళ్ళతో అది సగంలో ఆపేయటం మూలంగా మరి అది ఓపెన్గా ఉండి దోమలు విపరీతంగా పెరిగిపోవటం, అదేవిధంగా పిల్లలు దానిలో పడటం కూడా జరిగింది. రాగానే రేపు మన ప్రభుత్వం వస్తుందనేది వాళ్ళు గ్యారంటీగా అర్థమైపోయింది. రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేయించండి అని చెప్పి కూడా అడగటం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేది డిసైడ్ అయిపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అత్యధిక మెజారిటీతో ఈ రోజున ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశాన్ని గెలిపించడానికి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి.